సూక్ష్మ ప్రమాదాలతో నిండిన ప్రపంచంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. అది మనకు హాని చేసేవారి నుండి నిశ్శబ్దంగా రక్షిస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోగ నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్. ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యం కోసం పనిచేసే దాన్నే ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. అయితే ఇక లేట్ ఎందుకు? అసలు ఇమ్యూన్ సిస్టమ్ పనేంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇమ్యూన్ సిస్టమ్ ఎవరిలో ఎలా ఉంటుంది? ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ముందుగా ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటనే చూద్దాం. ఇమ్యూన్ సిస్టమ్ అంటే జెర్మ్స్ నుండి అంటే బ్యాక్టీరియా, వైరస్లు మరియు ఫంగై ఇలా వీటి నుండి బాడీని ప్రొటెక్ట్ చేయడమే ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. అలాగే ఈ ఇమ్యూన్ సిస్టమ్ వివిధ అవయవాలు, కణాలు మరియు కలిసి పనిచేసే ప్రోటీన్లతో రూపొందించబడింది. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఎన్ని రకాలో చూద్దాం. ఇన్నేట్ అంటే సహజమైన ఇమ్యూన్ సిస్టమ్. రెండవది అడాప్టివ్ అంటే అనుకూల ఇమ్యూన్ సిస్టమ్. ముందుగా ఇన్నెట్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇన్నెట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది శరీరంలోకి ప్రవేశించే జెర్మ్స్ కు వ్యతిరేకంగా పోరాడటం. ఇన్నెట్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా త్వరగా పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక చిన్న గాయం ద్వారా చర్మంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా కొన్ని గంటల్లో గుర్తించబడి అక్కడికక్కడే నాశనం చేయబడేలా చేస్తుంది. ఇప్పుడు అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అలాగే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా తెలిసిపోతుంది. ఇన్నెట్ ఇమ్యూన్ సిస్టమ్ సూక్ష్మ క్రిములను నాశనం చేయలేకపోతే అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఎంట్రీ ఇస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే జెర్మ్స్ ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ అలా చేయడానికి మొదట జెర్మ్స్ ను గుర్తించడం అవసరం. దీని అర్థం ఇన్నెట్ ఇమ్యూన్ సిస్టమ్ కంటే అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంది, కానీ ఒక్కసారి గుర్తించాక ఖచ్చితంగా చంపేస్తుంది. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ తెలుసుకుందాం. వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి. వైట్ బ్లడ్ సెల్స్ మన రక్త ప్రవాహం మరియు టిష్యూస్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు అవి ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి తెలియని జీవి యొక్క దాడి నుండి మన శరీరాన్ని రక్షించడంలో సహాయపడటానికి, అలాగే ఇతర వైట్ బ్లడ్ సెల్స్ కు తెలియజేయడానికి ఆర్మీ జనరల్ గా పనిచేస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ 5 రకాలు. అందులో మొదటిది న్యూట్రోఫిలిస్. బ్యాక్టీరియా, ఫంగై మరియు వ్యర్థాలను చంపడం ద్వారా మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. లింఫోసైట్స్. టీ సెల్స్ న్యాచురల్ కిల్లర్ సెల్స్. బి సెల్స్ వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి మరియు ఇన్ఫెక్షన్తో పోరాడటంలో మనకు సహాయపడే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. మూడవది ఇసినోఫిలిప్స్. పారాసైట్స్ ను డిస్ట్రాయ్ చేయడం, క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేయడం మరియు మన అలర్జీ ప్రతిస్పందనతో బాసోఫిలిప్స్ కు సహాయం చేస్తుంది. బాసోఫిలిప్స్ దగ్గు, తుమ్ములు వంటి అలర్జీ ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుంది. ఐదవది మోనోసైట్స్. దెబ్బతిన్న కణాలను శుభ్రపరచడం ద్వారా ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుంది. ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఇవి ఎప్పుడు ఎలా పనిచేస్తాయని చూద్దాం. మొదటిగా గుర్తించడం. ఇమ్యూన్ సిస్టమ్ వైట్ బ్లడ్ సెల్స్ మరియు ఇతర రోగ నిరోధక ప్రత్యేక కణాల ద్వారా వ్యాధికారక ఉనికిని గుర్తిస్తుంది. రెండవది యాక్టివేషన్. ఒక వ్యాధికారకమును గుర్తించిన తరువాత ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ను యాక్టివేట్ చేస్తుంది. సైటోకినిక్స్ అని పిలువబడే సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ఉత్పత్తి మరియు ప్రొడక్షన్ ను కలిగి ఉంటుంది. ఇవి ఇతర రోగ నిరోధక కణాలను అప్రమత్తం చేయడానికి పనిచేస్తాయి. మూడవది ఎంగేజ్మెంట్. న్యూట్రోఫిలిప్స్ మరియు డెండ్రిటిక్ కణాలు వంటి రోగ నిరోధక కణాలు ఫాగోసైటిస్ అనే ప్రక్రియ ద్వారా నాశనం చేయడానికి ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశాన్ని నియమించబడతాయి. అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇన్నేట్ ఇమ్యూన్ రెస్పాన్స్ తో పాటు అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ వ్యతిరేకంగా రక్షణను కల్పిస్తుంది. ఇది టీ సెల్స్ మరియు బి సెల్స్ అని పిలువబడే ప్రత్యేకమైన కణాలను కలిగి ఉంటుంది. ఐదవది మెమొరీ ఫార్మేషన్. అంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ను ఒక ప్రాంతంలో నాశనం చేసి ఉంటాయో తర్వాత అక్కడే మరెటువంటి ఇన్ఫెక్షన్ అయినా సరే ఈసారి వేగంగా పనిని ముగిస్తుంది. మొత్తం మీద ఇమ్యూన్ సిస్టమ్ శరీరాన్ని అంటువ్యాధుల నుండి రక్షించడంలో మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ సరైన రీతిలో పనిచేస్తున్నప్పుడు ఇది వ్యాధి కారకాల నుండి సమర్థవంతంగా తొలగించి అనారోగ్యాన్ని నివారిస్తుంది.